మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాల శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం దయగల మాటలు పలుకు వారికి రాజు స్నేహితుడగును. సామెతల గ్రంథం 22 అధ్యాయం 11 వచనంలో ఈ మాట, దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు అంటే. ఎందుకంటే దీనత్వం కలగమంటున్నాడు దేవాదేవుడు. అంటే దయ, కరుణ మాటలు. ఆయన మన దేవుడు కరుణా సంపన్నుడు, అందరినీ కరుణిస్తాడు, ప్రేమిస్తాడు. కాబట్టి అలాగే మనం కూడా దయగల మాటలు మాట్లాడాలి. ఆ ఎదుటి వ్యక్తి ఏదైనా ఆపాదలు ఉన్నప్పుడు ఏం చేయాలి? దయగల మాటలు మాట్లాడాలి తప్ప వాళ్ళని కృంగదీసే మాటలు మాట్లాడకూడదు. దేవునికి ఇష్టమంటే దయ, కరుణ. ఆ సిలువలో ఎలాడుతున్న వ్యక్తిపై కరుణించాడు ఆయన. ఆ దొంగల మీద కరుణించాడు యేసయ్య. మరి అలా దయగల మాటలుగా ఎవరికి స్నేహితులు? రాజులకు స్నేహితులు అవుతాం అంట మనం. అలా చేస్తాడు దేవాదేవుడు. ఎందుకంటే అలాంటి కృప దేవుడు మనకు దయచేశాడు. మన నోటి మాటలు బట్టే మన తీర్పు ఉంటుంది. కాబట్టి మన నోటి మాటల ద్వారా ఎవరిని కృంగదీసే మాటలు మాట్లాడకూడదు. చూడండి, అందుకే అంటున్నాడు దానియేలు గ్రంథంలోని, మరి దానియేలు గారు 8 అధ్యాయము, దాని గ్రంథం 6 అధ్యాయం 20 వచ్చిన అంటున్నాడు. దానియేలు గ్రంథం 6 20 వచ్చిన, మరి దానియేలుని మరి సింహబోన్లు వేసినప్పుడు మరి సింహాల నోళ్ళు ముంచేస్తాడు దేవుడు. కానీ రాజు పాపం బాధపడతాడు ఆ వ్యక్తి విషయంలో. కానీ రాజాజ్ఞను పాటించాలి కాబట్టి రాజు కూడా సింహాల బోన్లు వేసి బాధపడినప్పుడు మరి ఉదయకాల వేకుని వెళ్ళి మరి దాని దగ్గరికి వెళ్తాడు. దాని దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. రాజు అయినా ఓ సాధారణ వ్యక్తి దాని. కానీ దేవుడికి దయగల మాటలు ఉన్నాయి ఎవరు? దానియేలు దగ్గర ఉన్నాయి. కాబట్టి అయ్యా మరి ఆ దానియేలుతో ఏమంటున్నాడు? అయ్యా చూడండి ఆ మాట ఏమంటున్నాడు. అంతటా అతడు గృహ దగ్గర రాగానే దుఃఖ స్వరంతో దానియేలుని పిలిచి, జీవం గల దేవుని సేవకుడివైన దానియేలు, నిత్యమును సేవించిన దేవుడు నిన్ను రక్షించగలిగాను అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజా చిరకాలం జీవించును గాక. ఉదయకాలాన్ని వెళ్ళిపోతాడు మరి పాపం దానియేలు సింహబోలు వేసినప్పుడు. జీవం కలిగిన సేవిస్తున్న సేవకుడు నువ్వు నీ దేవుడిని రక్షించగలడా? రాజా నా చిరకాలం జీవిస్తా అంటున్నాడు. చిరకాలం దేవుడిచ్చిన ఆయుష్ పూర్తిగా జీవిస్తాను. అంతే. ఎవరికి స్నేహితుడైపోయాడు దానియేలు గారు? రాజుకు స్నేహితుడయ్యాడు. ఎందుకని? ఆయనలో దయ ఉంది కాబట్టి, కరుణ ఉంది కాబట్టి. అలాగే మనం కూడా మనం ఎవరినైనా మంచి గొప్ప వాళ్ళు స్నేహం చేయాలని ముందు మనకు దయగల మాటలు, కరుణగల మాటలు రావాలి. ఎదుటిని ప్రేమించే మనసు రావాలి. ఎదుటి వ్యక్తిని ఓదార్చే మాటలు మనకు రావాలి. అలా రావాలంటే బైబిల్ గ్రంథం చదవాలి, వాక్యం ధ్యానించాలి, ప్రార్థన గడపాలి, సహవాసం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ మనకు వస్తాయన్నమాట. కాబట్టి మరి దానియేలు మరి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? దానియేలు ప్రార్థన చేసుకుంటున్నాడు ఎప్పుడు చూసినా. ఇష్టమైన దేవునికి ఇష్టమైనది ప్రార్థన, దేవునికి ఇష్టం సహవాసం, దేవునికి ఇష్టం దయగల మాటలు. అలాంటి మాటలు ధన్యత మనందరికీ దేవుడు దయచేయను గాక. మరి దినాన్న దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు. అలాగే దయగల మాట పలికాడు దానియేలుకి రాజు స్నేహితుడు. అలా మనకు కూడా మన యజమాని మనకి స్నేహితులు అవుతురు గాక. మన తోటి వాళ్ళతో సమాధానం వచ్చిన గాక. ప్రార్థన చేస్తాను మీకు అందరి కొరకు. మీరు కూడా నాతో గురించి ప్రార్థన. సర్వాధికారమైన యేసుప్రభు పరిశుద్ధ కృపగలవాడ కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. మరొక నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞాసులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమరించండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల తోటి పనివారిని దీవించి ఆశ్రయించండి ప్రభా. యజమానులు నెలలా ఇచ్చే కృప దయచే, జీతాలు ఇచ్చే కృప దయచే. ఇచ్చిన జీతం వ్యర్థం కాకుండా మా కష్టాధిపతి తినేలాగా సహాయం చేయండి ప్రభా. ఇవన్నీ దినం బలహీనంగా బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు నడువున టైర్తో బాధ విడుదల దాచండి. కుటుంబ సమస్యలతో బాధపడుతుంది విడుదల దాయచమని నడుతుందంటే అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు పేడ వ్యసనాలు దూరపరచండి, కృప చూపించమని మిమ్మల్ని మహింపరచమని దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి కృప చూపించి దీవించమని మీ యొక్క బిడ్డలందరినీ భద్రపరిచి కాచి. కాబట్టి మీ అన్ని సన్నిధిని బిడ్డ తోడుగా బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దీవెనకరంగా ఆశను మలిచి కృప చూపించమని, చేస్తున్న చేతి పని దీవెనకరంగా మార్చి కృప చూపించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము.
మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.